ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 57వ కీర్తన 8వ చరణం. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన దావీదు 57వ కీర్తనలో 8వ చరణంలో నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. మన దిన జీవితంలో ప్రతి దినము ఉదయకాల సమయంలో లేస్తున్నప్పుడు మనమైతే ఫోన్ చూడడమో లేకపోతే మన నిత్యావసర పనుల్లో చూడడమో మనం బిజీ అయిపోతాం. కానీ దావీదు వేకువనే లేచేటప్పుడు సితార పట్టుకుని ప్రభునామాన్ని గానం చేసేవాడు. వేకువనే లేచి సితార పట్టుకుని ప్రభుని స్తోత్రం చెప్పేవాడు. ఉదయకాల సమయంలో నేను లేవడానికి, ఉదయకాల సమయంలో మళ్ళీ నేను ఆరోగ్యంగా ఉండడానికి, నేను స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు ప్రభు అని సితార పట్టుకుని ప్రభు నామాన్ని గానం చేసేవాడు. కానీ మనము వేకువని లేచి సెల్ ఫోన్ పట్టుకోవడము, వేకువని లేచి మన పనులు చేసుకోవడము బిజీ అవుతాం. కానీ దావీదు జీవితంలో అతడు వేకువని సితార పట్టుకుని ప్రభునామాన్ని స్తుతించేవాడు. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. వేకువని లేచి ప్రభుని స్తుతిస్తావా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఈ మాటలు వినడానికి కూడా దేవుడు కృప చూపిస్తున్న ప్రభునామాన్ని గణపరుస్తావా? కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతిస్తావా? నీ ఆయుష్ను, నీకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి గణపరుస్తావా? అట్టి స్తుతించే కృప, అట్టి దేవుని ఆరాధించేటువంటి బలమును దేవుడు మనకిచ్చి ఆశీర్వదించునుగాక.